గైస్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ వీడియో thumbnail చూసి ఓపెన్ చేసి ఉంటారు కదా, అది ఎలాగో వర్క్ అవుతుంది. బట్ ఆ ఒక్క విషయంపై కాకుండా వీడియో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా విధాలుగా మీకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి విషయం తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు స్క్రీన్ పై చూస్తున్న కదా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇక్కడ మంచి ఆఫర్ ఒకటి రన్ అవుతుంది. బట్ ఇది ఈ రోజు ఎక్స్పైర్ అవుతుంది. ఇది ఈ రోజు ఎక్స్పైర్ అయిన కానీ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా మన గ్రూప్ లో వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ మర్చిపోవద్దు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రతి రూల్ కూడా మనం ఈ విధంగా స్క్రాల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ రీల్ కంప్లీట్ అయినా కానీ ఇది ఆటోమేటిక్ గా పైకి లేదా కిందకి స్క్రాల్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం మాన్యువల్ గా స్క్రాల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్క్రాలింగ్ అనేది మీరు మాన్యువల్ గా చేయకుండా వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. బట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు కేవలం ఇన్స్టాగ్రామ్ కోసం మాత్రమే కాదు, మీరు వేరు వేరు విషయాలకి ఇది యూజ్ చేయొచ్చు. మీ అవసరాన్ని బట్టి దీన్ని వేరువేరుగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఐఫోన్ లో మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం వీడియో జాగ్రత్తగా నుంచి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీరు కొంచెం స్క్రాల్ చేస్తే చాలు యాక్సెసిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. తరువాత ఇక్కడ మీకు వాయిస్ కంట్రోల్ అని ఉంటుంది. కొంచెం స్క్రాల్ చేస్తే చాలు వాయిస్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆఫ్ అని ఉండొచ్చు. ఆఫ్ అని ఉన్నా గానీ ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆఫ్ లో ఉండొచ్చు. ఇది కూడా మీరు ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మరికొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీకు కమాండ్స్ అని కనిపిస్తుంది. ఈ కమాండ్స్ నుంచే మొత్తం కథంతా నడుస్తుంది. ఇక్కడ మీరు గనక ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు రకరకాల కమాండ్స్ కనిపిస్తాయి అనమాట. యాక్చువల్ గా కేటగిరీస్ కనిపిస్తాయి. మీరు ఏదైనా ఒక కేటగిరీ పై ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా కమాండ్స్ కూడా కనిపిస్తాయి. ఈ కమాండ్స్ ని మీరు కావాలనుకుంటే ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఈ కమాండ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాంటి కమాండ్స్ ఏదైనా ఉన్నట్టయితే సేమ్ నేమ్ తో లేదా సేమ్ ఫ్రేజ్ తో అంటే ఆడియో ఫ్రేజ్ తో మీరు కమాండ్ అయితే క్రియేట్ చేయలేరు. వేరు వేరు కేటగిరీస్ ఉన్నాయి. ఏదైనా కారణం వల్ల మీరు క్రియేట్ చేసిన కమాండ్ సేవ్ కావడం లేదంటే ఇక్కడ ఎక్కడన్నా ఉంది అని అర్థం అనమాట. సో సేవ్ కానప్పుడు మీరు ఆల్టర్నేట్ కమాండ్ నేమ్ లేదా ఫ్రేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు కస్టమ్ వాయిస్ కమాండ్ ఒకటి జనరేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఇక్కడ కస్టమ్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏమైనా కమాండ్స్ క్రియేట్ చేస్తున్నట్టయితే అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను ఆల్రెడీ నెక్స్ట్ అనే ఒక కమాండ్ క్రియేట్ చేశాను కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అనే కమాండ్ నేను ఎలాగో క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ప్రీవియస్ అని క్రియేట్ చేయబోతున్నాను. అలా చేసినట్టయితే మనం ప్రీవియస్ రీల్ అంటే ముందు చూసిన రీల్ మళ్ళీ చూడాలనుకున్నప్పుడు ప్రీవియస్ అని చెప్తే చాలు ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకి ఇంత ముందు రీల్ కూడా మళ్ళీ ప్లే అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా క్రియేట్ చేసాం సేమ్ ప్రీవియస్ కూడా అలాగే చేయవలసి ఉంటుంది. సో ఏదో ఒకటి చూస్తే మీరు సరిపోతుంది. నెక్స్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ప్రీవియస్ క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ కమాండ్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఫ్రేజ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఎయిదర్ మాట్లాడొచ్చు లేదా మాన్యువల్ గా కీ చేయొచ్చు. మీరు మాట్లాడాలనుకుంటే ఇక్కడ చూసారు కదా మైక్ ఐకాన్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఏ ఫ్రేజ్ అయితే పెడదాం అనుకుంటున్నారో అది మీరు మాట్లాడవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్. తర్వాత యాక్షన్ సెట్ చేయడం కోసం యాక్షన్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ రన్ కస్టమ్ జెస్చర్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ జెస్చర్ రికార్డ్ చేయవలసి ఉంటుంది. మనం ప్రీవియస్ రీల్ కి వెళ్ళడం కోసం ఇలా కిందకి స్క్రాల్ చేస్తాం కాబట్టి సింపుల్ గా ఈ విధంగా అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేయండి. తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ సేవ్ అని వచ్చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు సేవ్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ఒకవేళ సేవ్ రానట్టయితే ఏదో ప్రాబ్లం జరిగిందనమాట, మీరు అది రెక్టిఫై చేయవలసి ఉంటుంది. నార్మల్ గా ఇక్కడ ఫ్రేజ్ దగ్గర ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మీరు మార్చుకొని సేవ్ చేసుకున్నా సరిపోతుంది. నేను కమాండ్ అయితే సేవ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా నెక్స్ట్ ప్రీవియస్ అని వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక రీల్ ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కమాండ్ చెప్పిన తర్వాత మనకు ఆ కమాండ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ కి ప్రీవియస్ చూసారు కదా, ఒక్కొక్క రీల్ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడే నేను ప్రీవియస్ కమాండ్ క్రియేట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ కూడా వర్క్ అవుతుంది, అదేలా కూడా చూద్దాం. ప్రీవియస్ ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈ విధంగా మీరు ఐఫోన్ లో ఫింగర్ యూజ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే స్క్రాల్ చేయొచ్చు. అయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు జస్ట్ మీరు ఈ ఒక్క విషయం పైన కాదు, ఐఫోన్ లో మీరు వాయిస్ కమాండ్స్ అనేవి ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు విత్ జెస్చర్స్ అనమాట. అయితే మనం వాయిస్ కమాండ్స్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మరొక సెట్టింగ్ కూడా మీరు మార్చుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన ఏదైనా ఒక కమాండ్ కి వెళ్ళి అక్కడ ఎడిట్ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ అప్లికేషన్ టైప్ లో మీరు క్రియేట్ చేసిన జెస్చర్ అన్ని యాప్స్ లో వర్క్ కావాలా లేదా కొన్ని యాప్స్ లో వర్క్ కావాలా అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ అని సెలెక్ట్ చేస్తే అన్ని యాప్స్ లో వర్క్ అవుతుంది. మీరు యాప్స్ మాత్రం సెలెక్ట్ చేస్తే ఆ యాప్స్ లోనే వర్క్ అవుతుంది. సో ఈ వాయిస్ కమాండ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అందరికీ తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మరొక అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.